హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రజిత బాలాజీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మేమందరం చింతగూడెం లక్ష్మీదేవి గుడికి వెళ్తున్నామండి. అందరం కలిసి అక్కడే వంట చేసుకొని తింటాము. అందుకే వంటకు కావాల్సిన సామాన్లు, మసాలాలు అన్నీ ప్యాక్ చేస్తున్నాము. నేను ప్యాక్ చేయడానికి మా పొట్టోడైతే బాగా హెల్ప్ చేశాడు నాకు. అమ్మ వాళ్ళు, మేము, అత్తమ్మ, చెల్లె వాళ్ళం అందరం కలిసి లక్ష్మీదేవి తీర్థం పోతున్నాము. ప్రతి సంవత్సరం అయితే అక్కడికి వెళ్తామండి మేము. ప్యాకింగ్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. పిల్లలైతే రెడీగా ఉన్నారండి కోడిని పట్టుకొని. సామాన్ అంతా కార్లో పెట్టేసినాం. ఇక గుడికైతే వచ్చేసినాము. జనాలు అయితే ఎక్కువ లేరండి ఈరోజు. ప్రతిసారి చాలా ఎక్కువ ఉంటారు. ఈరోజు అయితే చాలా తక్కువ వచ్చిండ్రు. మేము ఇక్కడ చెట్టు కిందనైతే ప్లేస్ చేసుకొని సాపే చేసుకున్నాము. అమ్మవారికి ఒడిబియ్యం పోయడానికి ఒడిబియ్యం అయితే తాంబూలంలో వేసేసామండి. చిల్లర పైసలు ఉన్నాయా? తీసుకొని వెళ్తున్నాం గుళ్ళోకి. జనాలు ఎక్కువ లేరన్నాం కదా. దర్శనం అయితే ఈరోజు తొందరనే అయిపోతుంది. ఇక్కడ మా పిల్లలైతే అతికినాయి. దర్శనం కంప్లీట్ అయిపోయింది. తొందరగానే బయటకు వచ్చేసాము. కొబ్బరికాయలు కొడుతున్నారు. కొబ్బరికాయ కొట్టడం అయిపోయాక కోడిని కోయడానికి వచ్చినామండి. మా కోడైతే కొరకు ముట్టడానికి చాలా టైం పట్టింది. ఎన్ని మొక్కులు మొక్కినా కానీ మొక్కంగా ఆఖరికి కొరకు అయితే ముట్టింది. ఇంకా పిల్లలందరూ ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నారు. ఎస్, దిస్ ఇస్ చాకోబార్ ఐస్. చాకోబార్ గట్నే ఉంటాయి. పాప మా ఐషు చాకోబార్ అని కొనుక్కున్నాడు. మొత్తం లాస్ అయ్యిండు. సగమే వచ్చింది చాకో. కోడిని కోయడం అయిపోయింది. ఇంకా పొయ్యి మీద వేస్తున్నామండి. అమ్మ అయితే కూర వండింది. దీని మీద అయితే బాయిలర్ కూర వండినామండి. ఇవేంటి? కూర వండడం అయితే అయిపోయిందండి. నెక్స్ట్ బగారా వేస్తున్నాము. ఇదైతే నాటుకోడి కూర అయిపోయింది. ఇది బగారా. ఇది చికెన్ కర్రీ అయిపోయింది. ఇది చికెన్ కర్రీ అండి. నెక్స్ట్ బగారా రైస్ కూడా అయిపోయినట్టే. మీరు కూడా ఎప్పుడైనా ఈ గుడికి వెళ్ళినట్టయితే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా నొక్కండి. వంటలు అయిపోయినాయి. అందరం అయితే తినేసినాము. ఇంటి దగ్గర చపాతీ వేసుకొని వచ్చినామండి. చపాతీ, నాటుకోడి, బగారా రైస్, అలాగే స్ప్రైట్.
మా తీర్థం అయితే అయిపోయిందండి, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.